వింటర్ సీజన్లో వేడి వేడి చికెన్ బిర్యానీ తింటే ఇంకా మజా వేరు కదా. ఒక పెద్ద లోటాతో ఇంకా బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఒకేసారిగా అయిపోద్ది అన్నట్టు పెద్ద గ్లాస్ అయితే వాడానండి. దీనికి బదులు మనం తాగుతాం కదా నీరు, ఆ గ్లాసులతో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవచ్చును. ఇక్కడ 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడిగేసుకుందాం. బియ్యాన్ని కడిగేసుకున్నాను. మరి కొంచెం నీరు ఎత్తి వేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఇంకా కాస్త నానుతుంది. ఈలోగా 1 కేజీ చికెన్ అయితే ఇది కూడా శుభ్రం చేసుకున్నానండి నీటితో. ఇంకా అలాగే కాస్త పసుపు, ఉప్పు, కారం కూరకు సరిపడేలా వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకుంటున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది 1 స్పూన్ వరకు, ఇది కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసుకుందాము. ఇక్కడ నేను ఉప్పు కారం అయితే ఒక్కసారి వేసుకున్నానండి. ఇంకా తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా ఒక 2 స్పూన్ల వరకు పుల్లటి పెరుగు, ఇది కూడా వేసుకొని కాస్త మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కాస్త మ్యారినేట్ అవుతుంది అన్నట్టు, ఈలోగా నానుతుంది. ఇంకా బిర్యానీ మసాలాలండి, ఇవన్నీ బిర్యానీకి సంబంధించిన మసాలాలు. బిర్యానీ ఆకు, షాజీరా, స్టోన్ ఫ్లవర్ లేదా పత్రిక పూలు అని అంటారు. ఇవి మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, ఇంకా ఏవైనా బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు కాస్త ఎక్కువ కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా అండి రెడీ చేసుకున్నాను ప్లేట్తో. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. బిర్యానీ ఇందులో చేసుకుంటాను కాబట్టి ఇంకా సరిపడా నూనె వేసుకుని వేడిన తర్వాత గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. గరిటతో అటు ఇటు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసుకుని ఇంకా తొందరగా వేగడం కోసం 1 స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను. గుప్పినంత జీడిపప్పు పలుకుడు కూడా వేసుకున్నానండి రుచి కోసం. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి వేసుకున్నాను. 2-3 టమాటాలు చిన్నవి అవి కూడా కట్ చేసి వేసుకున్నాను. కాస్త లైట్గా వేగించుకున్నాక చూసారా, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసి వేగించుకున్నానండి. మగ్గింది కాబట్టి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని మంటను హైలో పెట్టుకుని గరిటతో బాగా కలుపుకోవాలి, నీసు వాసన పోయేలా. ఇక్కడ బిర్యానీ మసాలా పొడి అండి. బిర్యానీ మసాలా పొడి అయితే కాస్త ఎక్కువ తీసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా పొడి ఇలా 4 పొడులన్నీ వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మంట లోపల పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈలోగా అండి నీరు వేడి చేసేందుకు తప్పేళ్ళలో 2 గ్లాసులు నీరు అయితే వేసుకున్నాను. ఇక్కడ కాస్త నీరు తగ్గించి వేసుకున్నానండి. ఏ గ్లాసు తీసుకున్నాను బియ్యాన్ని అదే గ్లాసుతో 2 గ్లాసుల వరకు. ఇక్కడ చలికాలం కాబట్టి నీరు చల్లగా ఉంటాయి కాబట్టి చూసారు కదా, వేడి చేసినప్పుడు ఇంకా చెమ్మగా అయితే నీరు కనిపిస్తుంది తప్పేల కింద. ఇంకా అలా ఆ పక్కన వేడి అవుతుంది. ఇక్కడ నేనైతే 2 సార్లు కలుపుకున్నాను చికెన్ని. ఈ విధంగా చూసారా, నూనె అంతా చికెన్ నుంచి పైకి తేలి ఈ విధంగా అండి కనిపిస్తుంది. ఇంకా ఒకసారి బాగా గట్టితో కలుపుకున్నాక ఇలా కనిపిస్తుంది. చికెన్ అయితే బాగా ఉడికినట్టు తెల్లగా ఇలా ఉంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా కాస్త వేసుకొని గడితో బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను కదా, కాస్త నీరు వేసి నీరు కూడా నేను ఓర్చేసుకున్నానండి. నీరైతే అస్సలు లేదు, చేత్తో పట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇక బియ్యాన్ని అయితే ఇంకా మొత్తం తప్పేలతోనైతే వేసేసుకుంటున్నాను ఊర్చేసి. ఇంకా మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా డబ్బులో కాస్త అంటే మసాలా అయితే ఉండిపోవడంతో 2 స్పూన్ల వరకు నీరైతే వేసుకొని ఇంకా నీరైతే వేసేసుకున్నాను. నీరైతే ఎక్కువైతే అనిపించదు, ఎందుకంటే నీరు కాస్త తగ్గించానండి కాబట్టి. ఇక్కడ పక్కన నీరు కూడా వేడైపోయి తప్పేలతో, ఇవి ఎక్కువగా మరిగే నీరు కాకపోయినా మామూలుగా నీరైతే వేడయ్యేవి నీరైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇదినైతే పసుపు, ఉప్పు, కారం అయితే నేను చికెన్కి పట్టేలా ముందే వేసేసుకున్నానండి కాబట్టి ఇంకా నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయేవి. కాస్త ఉప్పు అయితే తగ్గింది కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కాస్త కమ్మగా ఉంటుందని 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. ఇంకా బియ్యం ఉడికేటప్పుడు పలుకుగా విడివిడిగా వస్తుంది అన్నట్టు. ఇంకా అదే స్పూన్తో బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత అయితే పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా అయిన తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని అరగంట తర్వాత అండి ఏం లేదన్నా అలా విడిచిపెట్టేయాలి. చల్లగైన తర్వాత ఇక్కడ కుక్కర్ పైన మూత తీసుకుని చూసినట్లయితే వేడివేడిగా పొగలతో ఈ విధంగా మంచి వాసన ఘుమఘుమలాడుతూ ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. గరిటతో ఈ విధంగా సైడ్ నుండి కలుపుకుంటుంటే చూసారా, పొడి పొడిలాడుతూ విడివిడిగా బియ్యం అయితే చక్కగా ఈ విధంగా బాస్మతి రైస్ అయితే బాగా ఉడికాయండి. ఇంకా ఒక చికెన్ పీస్ చూసారా, ఈ విధంగా ఒక లెగ్ పీస్ అయితే తీసుకొని చూపిస్తే బాగా ఉడికింది. ఇంకా చూసారా మధ్యన విరిగినట్టుగా ఇలా కనిపిస్తుంది. ఇంకా నేను అలా కుక్కర్లో విడిచిపెట్టేయకుండా వేడిదేనండి ఒక పెద్ద డేక్సాలో పెద్ద గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ముద్దగా అయిపోయినా లేదు అంటే ఇలా తీసుకుంటే మనకి ఇంకాస్త పొడి పొడిగా బాగా కనిపిస్తుంది అన్నట్టు. కుక్కర్ అడుగు భాగం కూడా పెద్దగా మాడలేదండి, ఆ మాత్రంగా అయితే ఉంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ విధంగా చికెన్ బిర్యానీ వేడివేడిగా టేస్టీగా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మరి మీకు నచ్చిందా అండి? మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే ఎవరైనా ప్లీజ్ అండి ఇలా చూసి వాళ్ళకుండా చిన్న లైక్ అయితే చేసి మీ సమాధానం తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. వింటర్ సీజన్లో సండే స్పెషల్గా ఈ విధంగా అండి చికెన్ బిర్యానీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా అలా న్యూ ఇయర్ స్పెషల్ కూడా అండి. ఇంకా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఇంకా నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని ప్లీజ్. మళ్ళీ కలుద్దాం.